శ్రీమాత్రే నమః. ఈరోజు మనం ఈ వీడియోలో సముద్రపు ఉప్పు, అలాగే నిమ్మకాయ మరియు అరిటాకు లేదా తమలపాకుతో మనకి లాభాన్ని తెచ్చిపెట్టి మంచిని చేకూర్చే ఒక చక్కటి రెమెడీని తెలుసుకుందాం. ఈ రెమెడీతో నరదిష్టి, నరపీడ, నరఘోష ఇక మీ ఇంట్లోకి రమ్మన్నా కూడా రావు. అంతేకాకుండా అద్భుతమైన ధనప్రాప్తిని కూడా తెచ్చిపెడుతుంది. మీరు చేయవలసిందల్లా ఏమిటంటే చక్కగా ఒక శనివారం రోజు అయితే ఆ శనివారం ఒక శుభతిథి కానీ, అమావాస్య కానీ లేదా పౌర్ణమి కానీ కలిసి వస్తే మనకి ఇంకా అమోఘమైన ఫలితం కనిపిస్తుంది. మరి అమావాస్య, పౌర్ణమి అంటే 15 రోజులకు ఒకసారి వస్తుంది కదా! ఎలా మరి అనే సందేహం మీలో చాలామందికి వస్తుంది. ఏం పర్వాలేదు, మనం ఈ రెమెడీని ఏ శనివారం అయినా చేయొచ్చు. కానీ ఆ శనివారం అమావాస్యతో కానీ, పౌర్ణమితో కానీ కలిసి వస్తే మనకు ఇంకా ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది. అలా కాకపోయినా ఏదో ఒక శనివారం రోజు మీరు మీ ఇంటి సింహద్వారం వద్ద ఇరువైపులా ఒక అరిటాకు లేదా తమలపాకును ఉంచి దాని మీద కల్లుప్పును అటువైపు ఒక పిడికెడు, ఇటువైపు ఒక పిడికెడు ఉంచండి. ఆ తర్వాత ఒక నిమ్మకాయని తీసుకొని కట్ చేసి ఆ నిమ్మ ముక్కను ఆ ఉప్పు మీద ఉంచండి. అలా పెట్టిన దాని మీద మీరు బయట నుండి ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడివైపుకు పసుపును, ఎడం వైపుకు కుంకుమను వేయండి. అలాగే వాటిని 3 రోజులు ఉంచండి. 3 రోజుల తర్వాత వాటిని ప్రవహించే నీటిలో కానీ లేదా ఎవరు తొక్కని చోట్లో కానీ వేయండి. ఇలా వారానికి ఒకసారి కానీ, కుదరకపోతే నెలకు ఒకసారి కానీ చేశారంటే నరదిష్టి, నరపీడ, నరఘోష మీ దరి చేరవు. అంతేకాకుండా నెగిటివ్ ఎనర్జీ కూడా నశించిపోయి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.